అర్థమైన సాధన గ్రహించి దాన్ని జీవితానికి అన్వయం చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తే అందరి జీవితాలు ధన్యమవుతాయి. అందుకు శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీతే నేటి తరానికి, నేటి జీవనానికి, నేటి ఒక ఒడిదుడుకులకి చక్కని పరిష్కారం చూపుతుందని నా అభిప్రాయం. ముఖ్యంగా భగవద్గీతలో చెప్పింది ఏం లేదు అనుకుంటే, చెప్పింది చాలా ఉంది అనుకుంటే చాలా ఉంది, అది మనకు అర్థం కాదు, అర్థం చేసుకోలేనంత ఉంది దాంట్లో. అర్థం చేసుకుంటే మహానుభావులే. అర్థం కాని విషయం ఏంటి అని అంటే దాంట్లో ఒకటే చెప్పాడు, నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నువ్వు యుద్ధం చేయాల్సిన సమయంలో నీ యొక్క అస్త్రసన్యాసం చేసి దాని యొక్క కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తున్నావు. ఇది నువ్వు క్షత్రియుడు. క్షత్రియుడు అంటే నీ ధర్మం యుద్ధం చేయడం. ధర్మ ప్రకారం యుద్ధం చేసి నీ యొక్క కార్యక్రమాన్ని, ఎవరి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వర్తిస్తే అక్కడ జరగాల్సిన కార్యక్రమాలంతా మిగతా భగవంతుడు నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆ భగవంతుడు అర్జునుడికి బోధించిన తర్వాత మరలా అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడు మరలా వాటిని స్వీకరించి యుద్ధం చేసి యుద్ధంలో గెలుపొందుతాడు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితంలో కనీసం కొంత భాగమైన భగవంతుని కేటాయిస్తూ వారి ఆ సేవల యొక్క పరమార్థంలో తరిస్తూ ఉంటే జీవితం ధన్యమవుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా వాళ్ళ విధిని నిర్వర్తించడం అనేది సక్రమంగా నిర్వర్తించమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అంతర్లీనంగా మనకు బోధించిన సత్యం అనేది నా అభిప్రాయం. ఇంకా చాలా ఉన్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుంటే భగవద్గీత గురించి